పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నాడో భర్త కానీ భార్య కానీ ఈ రోజు కూడా అలాగే ఉంటున్నారా? మొదట్లో ఎంత ప్రేమించేవాడు? పెళ్ళినప్పుడు చెప్తారు కదా, మొదట్లోనంట కాలికి దెబ్బ తగిలింది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాలు పట్టుకొని తన కాలు మీద పెట్టుకొని నొక్కేవాడంట, ఒత్తేవాడంట, కాసేపు లాలించేవాడంట. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళా అదే కాలుకి ముళ్ళు గుచ్చుకుందానని చెప్పింది అనుకో, కళ్ళు కనపట్లేదా, నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నావా, కాలుకి అక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందని కూడా తెలియదా అని అంటాడంట. ఇక కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక కాలం గడిచే కొద్దీ మొదటున్న ప్రేమ ఏమైపోయింది, మొదట ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏమైపోయాయి, రాను 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 ప్రేమ తగ్గుతుంది. రాను రాను మనలో మన భక్తి జీవితంలో యేసయ్యను ప్రేమించే విషయంలో, ఆయన మనల్ని ప్రేమించే విషయంలో మన ప్రేమ ఎక్కడ తగ్గదు. లోకంలో మనుషులు ఒకప్పుడు ఉన్నట్లుగా మరొక రోజు ఉండకపోవచ్చు, ఒకప్పుడు నడిచినట్లుగా మరొక రోజు నడవకపోవచ్చు, ఒకప్పుడు ప్రేమించినట్లు మరొక రోజు ప్రేమించకపోవచ్చు. కానీ మనుషుల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? అందరినీ ప్రేమించాలి, కానీ దేవుని ఒక్కడిని మనం నమ్మాలి. ఆమె చెప్పండి. మనుషులందరినీ ప్రేమించండి. మనుషులు ఒకవేళ ఈరోజు ఒకలాగుంటారు, రేపు ఒకలాగుంటారని ఎవరిని ద్వేషించకూడదు. మనం అందరిని ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. లోకంలో కూడా ఒక వ్యక్తి చెప్తాడు కదా, మీ డబ్బు చాలా విలువైంది, నమ్మకం మా మీద ఉంచండి అని. లోకంలో ఉన్న వాళ్ళే నమ్మకం గురించి అంతగా చెప్తుంటే నజరేయుడని యేసయ్య గురించి మనం ఎంత నమ్మకంగా ఉంచాలి? ఆయన గురించి మనం నమ్మకంగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృపదేవుడు అనుగ్రహించునుగాక. ఇలాగేనంట ప్రతిరోజు ప్రతి క్షణం ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే, ఆయన మీద మనం ఆధారపడి నమ్మకంగా జీవిస్తే ఒక దినాన స్వరం వినపడుతుంది, ఒక దినాన బోర శబ్దం వినపడుతుంది, ఒక దినాన రెప్పపాటున మేఘాలు మన దగ్గరికి వస్తాయి. ఆ వచ్చిన మేఘాలు ఎక్కకోకుండా మన జీవితం ముగిస్తే ఇంత భక్తి చేసిన వ్యర్థం. ప్రతిరోజు కూడా మనం సిద్ధపడాలి, ప్రతిరోజు మనం ఆయుత్తపరచబడాలి, ప్రతిరోజు రూపాంతరం చెందాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందితే ఒక పక్క మోషే, ఒక పక్క ఏలియా వచ్చేసరికి శిష్యులు అంటున్నారు, అయ్యా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఒక పర్ణశాల కడతా, ఏలియాకు ఒక పర్ణశాల కడతా, మోషే గారికి ఒక పర్ణశాల కడతా అని అందరికీ గుళ్ళు కట్టేస్తా, ఈ కొండ మీద ఉండడం మనం మంచిది, ఈ కొండ మీదకి అందరూ వస్తారు అని అంటా ఉంటుంటే వెంటనే పైనుంచి స్వరం వినబడుతుందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. స్వరం వినబడగానే అక్కడ ఇప్పటి వరకు పర్ణశాలలు కడతానన్నవారు చచ్చిన వాని వల్లే బోర్ల పడ్డారంట. తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచి చూసి వీళ్ళిద్దరు ఎవరు కనబడట్లా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే మహిమ కలిగిన దేహంతో కనబడుతున్నారు. ఈ రోజున మనము ఈ మట్టి శరీరాన్ని ముగించుకొని మహిమ కలిగిన దేహాన్ని ధరించుకోవాలి. ఆ మహిమ కలిగిన దేహాన్ని ధరించుకునేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుందుముగాక.